గుడ్ మార్నింగ్, ప్రైజ్ అలాట్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనంలోని మొదటి భాగము. అదిగో పాపము చేయువారు అక్కడ పడియున్నారు. చీకటి అయ్యిందంటే ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. ఎవరు వేరే వారి ఇళ్లకు వెళ్ళరు, వెళ్ళినా ఉండనియ్యరు. ఎవరింటికి వారే వెళ్తారు. అలాగే ఈ లోకములో జీవించిన జీవితపు నడవడి ద్వారా, అంటే వారి క్రియల వలన ఎవరి ఇంటికి వారు వెళ్ళవలసిందే. దీన్ని ఎవరు కాదని అనరు. వెళ్ళే స్థలము ప్రాంతము నాకు నచ్చలేదు అంటే కుదరదు. నీకు నచ్చినా నచ్చకపోయినా తప్పదు. ఎవరు దాని నుండి తప్పించను లేరు, వారు తప్పించుకొనలేరు. దావీదు ఈ కీర్తన చివరిలో పాపము చేయువారు లేదా భక్తిహీనులతో ఈ కీర్తన ప్రారంభములో ఏ భక్తిహీనులను గురించి వ్రాశాడో ఆ భక్తిహీనులు పడియున్న స్థలమును చూపుతున్నాడు. పాపుల కొరకు దేవుడు స్థిరపరిచిన స్థలమును దావీదు చూపిస్తున్నాడు. అది ఏదో కాదు, ధనవంతుడు వెళ్ళిన పాతాళము. పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకడు చీకటిలోనికి త్రోసివేయబడిన ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండు శాశ్వత ప్రదేశము. బుద్ధి లేని కన్యకులకు తలుపు వేయబడిన తరువాత ఎక్కడికైతే వారు వెళ్ళారో అదే చోటు. ఒక్క తలంతు కలిగిన వాడు భూమిలో పాతిపెట్టుట వలన తన యజమానుడు అతన్ని త్రోసివేయమన్న చోటైన ఆ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండు చోటు అది. ఇలా చెప్తుంటే పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా పాపం చేయువారు పడియుండు చోటును చూపిస్తుందని మనం ఎరుగుదము, గ్రహించగలము. పాపము చేయుట వలన లేదా పాపములో జీవించటము ద్వారా పొందే పర్యవస్థానము ఎరగకపోతే అక్కడ పడియుండే సమయమున ఎంతో యాతన పడాల్సి ఉంటుంది. ధనవంతుని వలె. అవును, ధనవంతుడు సుఖాన్ని ప్రేమించి సుఖపడటానికి అలవాటు పడి సుఖంగా జీవించాడు. మార్పు చెందక సుఖముగానే జీవిస్తూ తన జీవితాన్నంతటినీ విడిచేసరికి సుఖపడిన శరీరము పాతిపెట్టబడగా అతని ఆత్మ పాపము చేయు వారు అక్కడ పడి ఉన్న చోటికి వెళ్ళగా ఆ ఆత్మ పడిన పాట్లు బహుఘోరంగా ఉంది. ఆ ధనవంతుడు ఆ యాతన పడు స్థలమైన పాతాళములో నుండి ఇలా అంటున్నాడు, నేను బాధపడుచున్నాను అని. నేను అగ్నిజ్వాలలలో కాలుతూ యాతన పడుతున్నాను, నా నాలుకను చల్లార్చుము అని. ఇది మహావేదనకరమైన స్థలము అని. అక్కడ పడియున్న ఆ పాపము చేయువారు ఉండు ప్రదేశము నుండి కేకలు పెట్టినా ఏమీ ప్రయోజనము అతనికి కలగలేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము అతడు సుఖపడ్డాడు. ఈ విధముగా పాపము చేయుట వలన పొందే ప్రతిఫలమును, అంటే పడియుండే చోటును గనుక తలంచుకొనిన దావీదు చూపిస్తున్నట్లు మనము చూసిన ఎవ్వరూ పాపము చేయరు, భయపడతారు పాపము చెయ్యటానికి. చూస్తూ చూస్తూ బగబగా మండే నిప్పును ఎవరన్నా పట్టుకుంటారా? అంతే. పాపము చేయటం వలన నిత్యము మండుతున్న నరకాగ్నికి ఎవరము గురి అవుతాము అని గ్రహించువారు, నమ్మిన వారు, ఆ పడియుండు చోట చూచువారు ఎవ్వరూ పాపము చేయరు. పాపము చేస్తూ పాపములోనే నిలిచియుండరు. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించున్నట్లు దేవుని మీద నమ్మకము గలవాడై ఆ నమ్మకముతో జీవిస్తూ విశ్వాసమును కాపాడుకొనుచు పరిశుద్ధముగా జీవిస్తాడు. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డెను తెలుసుకొనును, నా జనులు తెలివి లేక ఆలోచన చేయరు అని.
అవి తమ సొంత స్థలానికి చేరుకుంటాయి. బుద్ధి లేని నా ప్రజలు ఎక్కడి నుండి వచ్చాము అని ఆలోచన లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, మనం దేవుని నుండి వచ్చిన వారము. మన నాసికారంధ్రములలో జీవాత్మను ఊదింది మన దేవుడే. అప్పుడే కదా మనం జీవాత్మను కలిగి ఉన్నాము. మరి మనం పాపంలో జీవిస్తూ సాతానుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి? మన నిత్య నివాస స్థలము మన తండ్రి యుండు చోటే. మనం అక్కడే వెళ్ళాలని మనం జన్మతః కర్మతః కలిగి ఉన్న మన పాపమనే కాడిని పాపరహితుడు పరిశుద్ధుడు మోసాడు. మనలను పాపము నుండి విమోచించాడు. ఆయన ఉండు స్థలములో మనము ఉండాలని మన కొరకు ఆయన మనలను తీసుకొని వెళ్ళటానికి మరలా రాబోవుచున్నాడు. ఆహా, దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనది! రేపటి ఆత్మీయ ఆహారంలో పాపము చేయువారు ఈ భూమిపై ఎక్కడ ఉంటారో ధ్యానించుకుందాము. ప్రార్థన. ప్రేమస్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి వందనాలు. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు అన్న ఆ చోటికి మేము వెళ్లకుండా అనుదినము మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ పోషిస్తున్నందుకు వందనాలు. ఈ దినము మీ చిత్తములో మేమేం చేయాలని ఉందో అది మాత్రమే మేము చేయనట్లుగా మీ యందు భయభక్తులతో జీవించినట్లు సహాయము చెయ్యండి. దేవా, వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని మీరు ఆఖరికి సిద్ధపరచమని సమస్త మహిమ మీ నామమునికి చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.